నిజంగా గరికపాటి గారు పిల్లల మీద అంత క్రూరత్వంగా ఉన్నారా? పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం, అదేవిధంగా పౌష్టికాహారం గురించి గరికపాటి గారి మాటల్లో అంతర్ముఖం ఏముంది? ఉపాధ్యాయులు బోధించాలా లేక లెక్కలు రాయాలనే సందేహం మీదనే గరికపాటి గారు ఈ విషయం మీదనే మాట్లాడారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు పాఠశాలల్లో పిల్లలకు పెట్టే భోజన పథకాల గురించి, అదేవిధంగా విద్యార్థుల ఏకాగ్రతపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఆయన అన్న మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఆయన విమర్శల కేవలం వ్యవస్థ మీదనా లేక విద్యార్థుల భవిష్యత్తు కోసమా? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దీని గురించి లోతుగా చర్చించాలంటే పాయింట్ 1, చదువు వర్సెస్ భోజనం. గరికపాటి నరసింహారావు గారి ఉద్దేశం ఏంటంటే, ఒక విద్యార్థి పాఠశాలకు వచ్చేది జ్ఞాన సముపార్జన కోసము. మరి గరికపాటి గారు అన్నట్లు ఎప్పుడు భోజనం పెడతారా అని విద్యార్థి ఎదురు చూసే పరిస్థితి ఉంటే ఇక చదువుపై దృష్టి ఎక్కడ ఉంటుంది అని గరికపాటి గారి ఆలోచన అయితే ఉండొచ్చు కదా అని కొంతమంది వాదన అయితే జరుగుతుంది. పిల్లల మీద అంత క్రూరత్వంగా ఎందుకు ఆలోచిస్తారని కొంతమంది ఆలోచన ఉంది. ఆకలి తీరడం ముఖ్యం కాదు, కానీ ఆకలి మాత్రమే ప్రాధాన్యత కాకూడదు. అయితే ప్రాచీన కాలంలో గురుకులాలలో అల్పాహారం కంటే అక్షర జ్ఞానం గొప్పదని నేర్పేవారు. అప్పటి కాలంలో సరిపోయింది. మధ్యాహ్నం భోజనం అనేది ఒక సదుపాయం మాత్రమే, అది లక్ష్యం కాకూడదు. విద్యార్థి మెదడు పుస్తకాలపై ఉండాలి, కానీ వంటగదిపై నుంచి వచ్చే సువాసనలపై ఉండకూడదని ఉద్దేశంతో ఉండొచ్చని ఒక వాదన అయితే వినపడుతుంది. మరి రెండో పాయింట్ ఏంటంటే చాలా కీలకమైనది. ఉపాధ్యాయుడంటే చదువు చెప్పాలే కానీ నేటి వ్యవస్థలో గురువులు గుడ్డు లెక్కలు, బియ్యం లెక్కలు, స్టేషనరీ లెక్కలు రాయటంలోనే సగం సమయం గడిపేస్తున్నారు. ఇదొక పాయింట్ అయితే రైజ్ అవుతుంది. ముందుగా రిజిస్టర్లు నింపటం, ఫోటోలు తీసి యాప్లలో అప్లోడ్ చేయటం వల్ల బోధన సమయం అంతా తగ్గిపోతుంది. ఇక్కడ ఒక టీచర్ తన సృజనాత్మకతను పాఠం చెప్పడంలో వాడాలా లేక వంటశాలల లెక్కల్లో వాడాలా అని గరికపాటి గారి ఆవేదన కూడా ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. గురువు గౌరవాన్నే తగ్గించి వారినే క్లర్కులుగా మార్చేస్తున్నారని ఆయన వాపోతున్నారు. ఒక విమర్శ అయితే ఉండొచ్చు. అయితే ప్రభుత్వాలు పేద విద్యార్థుల కోసం భోజనం పెట్టడం మంచిదే, కానీ ఆ బాధ్యతను ఉపాధ్యాయులపై వేయకూడదని బలమైన ఆరోపణ. సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కొంతమంది సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అప్పుడే టీచర్లు చదువు చెప్పగలరు, విద్యార్థులు చదువుకోగలరు అని సందేశం గరికపాటి గారిది. గరికపాటి గారి మాటలను కేవలం ఇప్పుడు ఉన్న సమాజంలో పైపైన చూసి విమర్శించటం కంటే అందులోని తర్కాన్ని అర్థం చేసుకోవాలి, గమనించాలి. చూశారుగా, గరికపాటి గారి ఉద్దేశం విద్యార్థులను కించపరచడం కాదు, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపటం. విద్యార్థికి చదువుపై ధ్యాస ఉండాలి, ఉపాధ్యాయుడికి బోధించే స్వేచ్ఛ ఉండాలి. ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు ధన్యవాదాలు.